హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీనివల్ల నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి స్టోరీని చెప్పబోతున్నాను. అది కూడా మంచిగా డ్రాయింగ్ వేసుకుంటూ ఒక మంచి స్టోరీని చెప్పబోతున్నా. ఆ స్టోరీ నేమ్ ఏంటంటే మంచి మనస్సు. అయితే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. పూర్వం సీనయ్య అని ఒక రైతు ఉండేవాడు. అతని భార్య సీత. వారిద్దరూ ఎంతో మంచివాళ్ళు. వాళ్ళకి 2 గేదెలు ఉండేవి. ఒకసారి సీత అన్నది కదా, నాకు నానాటికి బలం తగ్గిపోతుంది. ఈ గేదెలకి నీళ్లు మేత వేసి వాటిని చూడలేకుండా ఉన్నాను. ఒక గేదెను సంతలో అమ్మేసి రండి అన్నది. సరేనని సీనయ్య గేదెను తోలుకొని వెడుతుంటే మార్గం మధ్యలో గుర్రం మీద స్వారీ చేస్తూ ఒక మనిషి కనబడ్డాడు. ఆ మనిషి సీనయ్యతో ఇలా అన్నాడు, ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని అడిగాడు. గేదెను అమ్మడానికి అని సీనయ్య చెప్పగానే, అంత దూరం వరకు నడిచేం పెడతావు? ఈ గుర్రం తీసుకొని నాకు ఆ బర్రెని ఇచ్చేయి. ఈ గుర్రం అమ్మితే నీవు అంత డబ్బు వస్తుంది నీకు అన్నాడు ఆ మనిషి. సరేనని గేదెను ఇచ్చి గుర్రాన్ని తీసుకొని కొంత దూరం వెళ్ళగానే ఆ గుర్రానికి ఒక కన్ను కనబడడం లేదని తెలిసింది. ఈలోగా ఇంకొక మనిషి కనిపించాడు. అతడు ఒక ఆవును తోలుకొని వెడుతున్నాడు. గుర్రాన్ని అమ్మడానికి వెళ్తున్నాను, కానీ ఇది గుడ్డిది అని సీతయ్య అతనితో అన్నాడు. ఆ గుడ్డి గుర్రం కంటే నా ఆవు ఎంతో మేలు. ఇది బోలెడు పాలిస్తుంది. తేలిగ్గా అమ్మేయొచ్చు సంతలో అని ఆ మనిషి అన్నాడు. సీనయ్య సరేనని తన గుర్రాన్ని ఇచ్చి ఆవుని తీసుకున్నాడు. కానీ కొంత దూరం పోగానే ఆవుకి ఒక కాలు కొంచెం కుంటి అని తేలింది. అయినా పర్వాలేదని నడుస్తుంటే 3వ మనిషి కనబడ్డాడు. అతని దగ్గర ఒక మేక ఉంది. అయితే ఆ మనిషి సీనయ్యతో ఈ విధంగా అన్నాడు, ఈ కుంటి ఆవుని ఎంత దూరం నడిపించుకొని పోగలవు నువ్వు? నీ ఆవునిచ్చి నా మేకని తీసుకో అన్నాడు. సరేనని సీనయ్య ఆవునిచ్చి మేకను తీసుకున్నాడు. మేకతో నడుస్తుండగా 4వ మనిషి కనబడ్డాడు. ఈ బక్క చిక్కిన మేక కంటే నా బలిసిన కోడి నయం. దీన్ని తీసుకొని దాన్ని ఇవ్వు అన్నాడు. పోనీలే అనుకొని ఆ కోడిని తీసుకొని సీనయ్య సంతకి చేరేసరికి బాగా ఎండెక్కిపోయింది. ఆ కోడిని అతి కష్టం మీద ₹1 అమ్మేసి ఆ రూపాయితో ఇంత రొట్టె ముక్క, ఒక పండు కొనుక్కొని తిందామని కూర్చున్నాడు సీనయ్య. ఇంతలో చాలా ముసలి మనిషి వచ్చి వణుకుతూ, బాబు చాలా ఆకలేస్తుంది, ఏమైనా ఉంటే పెట్టవా అని అడిగాడు. ఆ రొట్టె ఇచ్చేసి పండు మాత్రం తిని కొన్ని నీళ్లు తాగి సీనయ్య ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో సీనయ్య భార్య సీత అతను గేదెను అమ్మి డబ్బులు తెస్తాడని ఎదురు చూస్తూ ఇల్లంతా శుభ్రం చేసి మంచి వంట వండి కూర్చుంది. ఇంట్లో సీనయ్య భార్య సీనయ్య కోసం ఎదురు చూస్తూ ఉండగా సీనయ్య ఇంట్లో అడుగు పెడుతూనే, గేదెని ఇచ్చి గుర్రాన్ని తీసుకున్నాను సీత అన్నాడు. అది మంచిదే, గుర్రం అంటే మన పిల్లలకి ఎంతో సరదా, బండి కూడా నడిపించవచ్చు అంది సీత. విను విను, గుర్రం గుడ్డిది, అందుకని ఆవును తీసుకున్నాను అన్నాడు. ఆవు అంటే గోమాలక్ష్మి, పూజ చేసుకోవచ్చు అని అన్నది సీత. ఆవు కుంటిది, అందుకని ఒక మేకను తీసుకున్నాను అన్నాడు సీనయ్య. అదే మంచిదే, మేకకి మనం మేత పెట్టనక్కర్లేదు, ఊరి మీద పడి అదే మేసొస్తుంది, అది కూడా మంచిదే, మనకు లాభదాయకమే అని అన్నది సీత. అందుకు సీనయ్య, అబ్బే బక్క చిక్కిన మేకని ఇచ్చి మంచి ఎర్ర ఈకలున్న కోడిని తీసుకున్నాను
అన్నాడు మళ్ళీ సీనయ్య. కోడిని తీసుకున్నారా? పోన్లే, కోడి గుడ్లు పెడితే తినొచ్చు, బలం వస్తుంది అంది సీత. ఆ కోడిని రూపాయికి అమ్మి రొట్టె పండు కొన్నాను. పండు నేను తిని రొట్టె మాత్రం ఎవరో ముసలి మనిషి అడిగితే పెట్టేశాను సీత అన్నాడు సీనయ్య. అందుకు సీత, చాలా మంచి పని చేశారు, అలా అడిగిన వారికి పెడితే ఎంతో పుణ్యం, రండి కమ్మగా భోజనం చేద్దురు గాని అంది సీత. మర్నాడు పొద్దునే లేచి తలుపు తీసేసరికి ఎదురుగా తమ బర్రె, గుర్రం, ఆవు, మేక, కోడి ఉన్నాయి. అవే కాక ఒక ఆకులో రొట్టె, 1 రూపాయి కూడా ఉన్నాయి. సీనయ్య, సీత ఆశ్చర్యపోయారు. తాను రొట్టె ఇచ్చింది సాక్షాత్తు భగవంతుడికేనని అర్థమైంది సీనయ్యకి. చూసారా, ఏమాత్రం మాయామర్మం లేకుండా మంచి మనస్సుతో మెలిగేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇలా ఈ కథలో జరిగిన విధంగా మనం కూడా సహాయం చేసుకుంటూ వెళితే ఏదో ఒకరోజు మనకు కూడా ఆ సహాయం అనేది తిరిగి లభిస్తుంది. కాబట్టి ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఉన్నాడని అనుకొని మనం ప్రతి వ్యక్తికి సహాయం చేయాలి. ఈ కథలో సీనయ్య మరియు సీత ఇద్దరూ కూడా చాలా మంచివారు, మంచి మనసున్నవారు. అలాంటి వారి కోసం దేవుడు కూడా వారికి అన్ని జంతువులనిచ్చి వారికి మంచి చేసిండు. కాబట్టి మనం కూడా ఈ కథలో లాగానే ఉన్న నీతిని గ్రహించి మంచిగా మెలగాలి. సో ఫ్రెండ్స్, అయితే మీరు ఈ బొమ్మను చూసేశారు కదా, నేను డ్రా చేయడం అయిపోయింది. ఇప్పుడు కలర్స్ వేస్తా, అది కూడా చూడండి. అయితే ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మాకేమన్నా కామెంట్ పెట్టాలనుకుంటే కామెంట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో చూపించాలనుకుంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కథలు అలాగే ఇంకా ఎన్నో రకమైన వింతలు విశేషాలతో మా ఛానల్లో ఎన్నో వీడియోలు చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ కథలు మరియు అలాగే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీ మొబైల్కి వస్తాయి. ఇంకా రేపటి నుంచి మేము విక్రమార్క బేతాళ కథలు, అలాగే తెనాలి రామకృష్ణుని కథలు, ఇలా ఎన్నో కథలతో మీ ముందుకు రాబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మమ్మల్ని ఆదరించగలరని కోరుకుంటున్నాం.